అన్ని మండలాల్లో మనం తీవ్రంగా నష్టపోతున్న విషయం ఇప్పుడున్న ప్రజాధికారులు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో మరి సాగర్ డ్యామ్ లో నీళ్లు లేకున్నప్పటికీ మరి కావాలని ఈ కుటుంబ ప్రభుత్వం మరి ఆ ప్రాంతం డెల్టా మరియు ఇతర ప్రాంతాలకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే దాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రజలకు వచ్చినప్పుడు మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ నలుగురు జిల్లాలకు మరి ఎలాంటి నీటి సౌకర్యము కాకపోవడాన్ని చాలా విమర్శిస్తూ ఉన్నాము. దీన్ని చాలా ఖండిస్తూ ఉన్నాము. వెంటనే మరి ఆ ప్రాంతాల్లో మరి ప్రోత్సహిస్తూ బాగుపడుతున్నటువంటి వాళ్ళకు కూడా మరి సరైనటువంటి సాధనలు మరి అందించి వారిని ఆదుకోవాలని చెప్పేసి కూడా మరి ఈ మధ్య స్పీకర్ గారు మరి వారు చొరవ తీసుకొని మరి ఈ బోర్డు సమస్యను కూడా తీర్చడానికి కథలు కట్టినందుకు కూడా అభినందిస్తూ భారతదేశం కోసం కృష్ణా కేంద్రాలకు నీరు ఇవ్వడం జరుగుతుంది. దానికని అన్ని పార్టీలు కలిసి దాన్ని ఖండిస్తూ దాన్ని అరికట్టాలని తాగునీటిది మన నల్గొండ జిల్లాకు చాలా సమస్యగా మారింది కాబట్టి అది ప్రభుత్వం ఇప్పటికే విరమించుకోవాలని కృష్ణా కేంద్రాలకు నీరు ఇవ్వడం చాలా తీవ్రత ఖండిస్తున్నాం. ఈ కృష్ణా డెల్టాకి నీరు మళ్లించే కార్యక్రమం వ్యతిరేకంగా ఈ పాదయాత్ర బాలపల్లి రవికుమార్ గారి అతను కోదాడు నుంచి సాగర్ వరకు చేపట్టడం జరిగింది. ఇటు కార్యక్రమానికి బాలమానాడు ఉద్యోగస్తుల సంఘం తరఫున మేము వీళ్ళకి సంఘీభావం వ్యక్తం చేస్తున్నాం.